జిల్లా కేఆర్పురం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్లోని 7 మండలాలకు చెందిన రైతులు ఈ పంటను నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాలను పొందాలని వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు తెలిపారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. కేఆర్పురం సబ్ డివిజన్లోనే 7 మండలాలు ఉన్నాయి. ఈ కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం, జీడిమెల్లి, పోలవరం, వేలేర్పాడు, కుక్కునూరు. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ మండలాలన్నింటిలో కూడా వరి, మొక్కజొన్న, టొబాకో, బ్లాక్ గ్రాము, గ్రీన్ గ్రాము, షుగర్ కేన్ పంటలు వేయటం జరిగింది. ఈ పంటలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పంట నమోదు చేయటం జరిగింది. మొత్తంగా 7 మండలాల్లోనే 9,930 మంది రైతులకు గాను 41,177 ఎకరాల్లో ఈ పంట నమోదు చేశారు. ఇవి మొత్తం 41,177 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ క్రాప్ కంప్లీట్ చేసాం. వీటికి సంబంధించినటువంటి రైతుల యొక్క ధృవీకరణ, ఈ ధృవీకరణ అనేది కూడా ఈ బయోమెట్రిక్ డివైస్ ద్వారా వారు వేలుముద్రలు వేయించుకొని వాటిని ధృవీకరించుకోవటం జరిగింది. రేపు వచ్చే మార్చి నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం ఈ ఏర్పాట్లు చేస్తాం. అదేవిధంగా టొబాకో కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈసారి ఈ క్రాప్ ఆధారంగానే వాళ్ళు టొబాకో కొనుగోలు చేస్తూ ఉన్నారు. అందువల్ల ప్రతి టొబాకో వేసిన రైతులు కూడా అందరూ కూడా ఇంకెవరైనా మిగిలిపోయినట్లయితే వాళ్ళు కూడా ఈ క్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల్ని రిజిస్టర్ చేసి రైతులకు ఒక విశిష్ట సంఖ్యను 11 అంకెలు ఉంటుంది. అది ఆ విశిష్ట సంఖ్యను ఒకటి అలర్ట్ చేయాలనేసి గౌరవ ప్రధాని గారు ఆలోచన మేరకు మన రాష్ట్రంలో కూడా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మనకి కేఆర్పురం సబ్ డివిజన్లోని 26,418 మంది పిఎం కిసాన్ లబ్ధిదారుల్ని రిజిస్టర్ చేయమనేసి ప్రభుత్వ ఆదేశాలు. ఈ ఆదేశాలు అనుసరించి గత వారం నుంచి ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు 13,391 మంది రైతుల్ని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసి వారికి విశిష్ట సంఖ్యలను కేటాయించడం జరిగింది. ఇంకా 13,027 మంది రైతులు ఉన్నారు ఈ మండలాల్లో. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో రైతు సేవా కేంద్రాల్లో ఈ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఇంకెవరైనా మిగిలిపోయినట్లయితే వారందరూ కూడా రైతు సేవా కేంద్రాలకి వచ్చి వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, వారికి ఈ ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఏదో ఉన్నట్లయితే అది తీసుకొచ్చి వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళు నమోదు చేసుకునేటప్పుడు వీటికి ఏ విధమైన సంతకాలు అవసరం ఉండదు. వారి ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏదో ఉన్నట్లయితే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీని వాళ్ళకి తెలియజేసినట్లయితే ఆ యాప్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నమోదు అవుతారు. ఇక ముందు రోజుల్లో ప్రభుత్వం ఏ పథకాలు చేపట్టాలన్నా సరే ఈ విశిష్ట సంఖ్య ఆధారంగానే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అందువల్ల రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఫర్దర్గా రేపు ఏదన్నా వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అయ్యి రావాలంటే కంపల్సరీ ఇప్పుడు మనం ఆధార్ని ఎలా వాడుతున్నామో అదేవిధంగా రైతులందరూ కూడా ఈ విశిష్ట సంఖ్యని వాడుకోవాలి. వాళ్ళకి ఈ కార్డులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది. తర్వాత రోజుల్లో ఆ కార్డులు కూడా ఇస్తారు. ఆ కార్డునే వాళ్ళు ఏదైనా పొలాలకు సంబంధించినటువంటి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ లబ్ధి కోసం వెళ్ళినా సరే ఆ కార్డు చూపించాలి. అందువల్ల మీ ద్వారా రైతులందరూ కూడా తెలియజేయండి ఏంటంటే వారికి ఎక్కడ పొలం ఉన్నా సరే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో వాళ్ళు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకా నెక్స్ట్ ఈ పిఎం కిసాన్ ఈ 19వ విడతగా ఈ 2,000 రూపాయలు వేయవలసి ఉంది. అది ఈ నెల మన 24వ తేదీన వేయటం జరుగుతుంది. రైతులందరూ కూడా వాళ్ళు గమనించుకొని రేపు 24వ తారీఖున వాళ్ళు చెక్ చేసుకుంటే ఈ 2,000 రూపాయలు కూడా వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి, టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఏదన్నా వాళ్ళకి జమ కాకపోతే రైతు సేవా కేంద్రాలు తెలియజేసినట్లయితే వాళ్ళు సాంకేతిక లోపం ఏదో చెప్తే అవి దానికి వాళ్ళు చెప్తారు. దాన్ని రెక్టిఫై చేసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాంకుల్లో ఈ ఆధార్
వాళ్ళు లింక్ చేసుకోకపోవటం, లేకపోతే వాళ్ళ అకౌంట్లో గత చాలా రోజుల నుంచి అవి ఇన్యాక్టివ్లో ఉండటం వల్ల ఎన్పిసిఐ అవ్వకపోవటం వల్ల కూడా అవి పెండింగ్ ఉండిపోతున్నాయి. అవి కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి జమ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.